గోదాదేవి లాగానే ఆయన రాసిన ముకుందమాల స్తోత్రంలో ఎన్నో శ్లోకాలు చెప్పుకోవాలి? 11-12 శ్లోకాలు చెప్పుకున్నాం. మాభిర్మందమనో విచిత్ర బహుధా యామేశ్వరం యాతనా భవంతి మాపరిపవ స్వామి అనుశ్రీధర ఆలస్యం యమనీయ భక్తి సులభం ఛాయస్వ నారాయణం లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిన్న క్షమః. ఓ మనసా, కులశేఖరుడు వారు తన మనసునే కోరుతున్నాడు. పాపాలని చేశానే, ఇంకా నేను నరకానికి పోయి నానా యాతనలు అనుభవించవలసిందే అంటూ నరక బాధలను గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు? ఈ పాపాలన్నీ మనల్ని ఏమి చేయలేవు. ఎందుకంటావా? సర్వలోక రక్షకుడు ఉన్నాడే ఆ శ్రీహరి మనల్ని తప్పనిసరిగా రక్షిస్తాడు. మనం ఎన్ని పాపాలు చేసినా ఆయన శరణు వేడితే ఆయన రక్షిస్తాడు. పాపాలని పటాపంచులైపోతాయి. ఆయన్ని ఎరగనంత కాలం మనం పాపాలు చేశాం. ఇప్పుడు ఆయన మనకు తెలిసాడు కదా. ఆయన్ని మనం కనుక పాపాలు చేయకుండా ఇక మనం ఆయన్ని స్మరిస్తూ ఉంటే గతంలో మనం చేసిన పాపాలన్నింటినీ కూడా భస్మీపటలం చేస్తాడు. కాబట్టి మనం అందరం కూడాను ఆయన నామాన్ని స్మరణం చేసుకుందాము అని ఈ శ్లోకానికి అర్థం. భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం సుతదుహితృ బలత్రత్రాణ భారార్థితానాం విషమ విషయతోయే మజ్జతామప్లవానాం భవతు శరణు మేకో విష్ణు పోతో నరాణాం. సంసార సముద్రంలో చిక్కి విరుద్ధ ధర్మాలనే గాలి చేత కొట్టబడి భార్యా బిడ్డలు మున్నగు వారిని పోషించడం అనే బరువుని మోస్తూ విషయ సుఖాలనే నీళ్లలో మునిగి లేస్తూ నావ లేకుండా నానాయాతనలకు గురి అవుతున్న నరులకు ఆ శ్రీమన్నారాయణుడనే నావ ఒక్కటే శరణ్యము.